హాయ్ అండి. ఈరోజు ఉప్మా ఎలా చేయాలో చూసేద్దామా. మనం ఆంధ్ర స్టైల్లో ఉప్మా స్పెషల్ మీకు తెలుసు కదండి. ఇంకెందుకు లేట్ అండి, రండి రెడీగా. ప్యాన్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ పోయండి. ఆయిల్ పోసాక మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, అవి వేసి దోరగా వేగనివ్వండి. తర్వాత వేరుశనగుళ్ళు కూడా వేసి బాగా వేగనివ్వండి. తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి బాగా వేగనివ్వాలి. అటు ఇటు తిప్పుతూ బాగా దోరగా వేగనివ్వాలి. తర్వాత మనం చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత మనం గ్లాస్ తీసుకుని దాంట్లో గోధుమ రవ్వ వేసుకుని గ్లాసు నిండుగా వేసుకుని, తర్వాత ఉప్మా రవ్వ పోపు ఉంది కదండి, మనం ఇందాక రెడీ చేసుకున్నది, దాంట్లో మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోయండి, ఇక్కడ నేను చూపించిన విధంగా. తర్వాత పోసిన తర్వాత మనం దానిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆ వాటర్ బాగా బుడగలు వచ్చి మరిగే విధంగా మరిగేలాగా చూసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి గోధుమ రవ్వని, ఆ గోధుమ రవ్వ దాంట్లో వేసి మూత పెట్టి పైన మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత మూత తీసి చూసి తర్వాత బాగా మగ్గిందో లేదో చూడాలి. అది బాగా మగ్గిన తర్వాత మనకు సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.